తురియంలో ఒకటే ఉంది. అది ఏది అనేది వర్ణించలేం మనం. ఆ వర్ణించలేని అనిర్వచనీయమైన పరతత్వం ఏదో అదే శివం. అది అమృతం. అమృతం అంటే నాశరహితం. అందుకే మృత్యుంజయం. ఆ తత్వమే మృత్యుంజయ తత్వం. ఇది శివతత్వం. అది ఈ మృత్యుంజయ స్వరూపంలో మనకు సాక్షాత్కరింపజేస్తున్నాడు. చంద్రశేఖర అంటే అలాంటి తురీయ తత్వాన్ని ధరించిన పరమాత్మ నీకు నమస్కారం అని భావం. అంటే ఇక్కడ అందుకే చంద్రశేఖర 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 పాహిమాం అంటే భగవద్ ఉపాసన మనకు భౌతిక ప్రయోజనాలు ఇవ్వడంతో పాటు పరమార్థిక జ్ఞానం ఇవ్వాలి. అందుకే ఇంత విషయం చెప్పుకున్నాం. కనుక మృత్యుంజయుడు కనబడ్డా, అమృతంతో తడిసిపడుతున్నాడు, చంద్రలేఖ దాల్చి ఉన్నాడు, 3 కళ్ళతో ఉన్నాడు. ఆయన శివుడికి 3 కళ్ళు ఉన్నాయండి. త్రినేత్రుడు, ముక్కంటి అంటుంటాం. అయితే 3 కళ్ళు ఉన్నాయి. మనకు 2 కళ్ళున్నా చూపు ఒక్కటే. సాగు 3 కళ్ళు ఉంటే 3 రకాల చూపులుట. ఆ 3 కళ్ళు ఏమిటాయి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అంటే ఇప్పుడు అర్థమవుతోంది కదా, విశ్వమే ఈశ్వర శరీరము, సూర్యచంద్రులు ఆయన కళ్ళు. వీటితో ప్రపంచాన్ని గమనిస్తున్నాడు. 3 కళ్ళు ఎందుకయ్యా అంటే 3 కాలాలని 3 లోకాలని గమనించుకుంటుంటాడు 3 కళ్ళతో.